గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఎలా ముందుకెళ్తున్నారు, ఈ ప్రచారంలో వెళ్తున్న సందర్భంలో జనాల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, అలాగే వీళ్ళకు గ్రామాల్లో ప్రజా సమస్యలు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు, వీళ్ళు గెలిచిన తర్వాత ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, దీంట్లో భాగంగా మనం ఈరోజు తెలుసుకోవడానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి గణపూర్ గ్రామంలో ఉన్నాం. మనతో ఉన్నారు ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి రామరెడ్డి గారు. ఈ గ్రామంలో వాళ్ళు ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు, సమస్యలు ఏమి ఉంటున్నాయి, ఒకసారి తన మాటలో తెలుసు. నా పేరు తిప్పని మాధవి రామరెడ్డి. నేను రేగడి గణపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు బ్యాట గుర్తుపై ఓటేసి నన్ను ఘన విజయం సాధించే విధంగా గ్రామ ప్రజలందరూ సహకారంతో ముందుకు వెళ్తున్నాను. అందరూ ఓటేసి గెలిపించాలి. ఈ గ్రామానికి సంబంధించి సీనియర్ మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ గ్రామంలో ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు, జనాల నుంచి ఎట్లాంటి సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నారు, ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇట్లా ప్రచారం ఎట్లా జరుగుతుంది? అందరికీ నమస్కారం. చేవెళ్ల మండల రేగడి గణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మా భార్య అయినటువంటి తిప్పని మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. మేము ఇంతకుముందు కూడా 87లో మా ఫాదరు సర్పంచ్ ఎలక్షన్లో కాంటాక్ట్ చేసిండు. మా అమ్మ 2002లో సర్పంచ్ ఎలక్షన్ చేసిండ్రు. నేను కూడా లాస్ట్ ఇయర్ కాంటాక్ట్ చేసి గెలిచి గ్రామంలో అనేక సమస్యలు ఉండే. ఖానాపూర్ గేట్ నుంచి బీటీ రోడ్ లేకుండా అప్పుడు ఆ బీటీ రోడ్ చేసిండు. బీటీ రోడ్ అంటే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు తెలంగాణలో అన్ని రోడ్లు కాంట్రాక్ట్ చేశారు. 30 సంవత్సరాల కింద చేసిన రోడ్ ఇప్పటి వరకు ప్యాచ్ కూడా పడలేదు. అది నేను చేస్తే అదే కాంట్రాక్టర్ చేసినట్టే కాంట్రాక్ట్ చేసిన రోడ్లకు నేను చేసిన రోడ్లకు ఇప్పుడు చూడండి, గ్రామంలో 100% సీసీ రోడ్లు చేసిన, గ్రామంలో 100% డ్రైనేజ్ చేసినాం, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినాం, కొత్త గుళ్ళన్నీ నా ప్లేన్ చేసినాం, గుళ్ళకాడ కూడా సీసీ రోడ్లు 100% సీసీ రోడ్లు వేసే గ్రామం తెలంగాణలో ఎక్కడ లేదు. మంత్రుల విలేజ్లో కూడా లేదు ఎక్కడ కూడా. మంత్రులు ఉండి కూడా వాళ్ళ గ్రామాలలో 100% చేయలే. నేను 100% చేసుకుంటూ లింక్ రోడ్లకు కూడా సీసీ రోడ్లు వేస్తున్నా. మొన్నే లింక్ రోడ్కి వేసినాం. ఇప్పుడు గ్రామంలో మెయిన్ సమస్యలు ఏంటంటే దారంపల్లి గణాపుట్టు చన్వెల్లి రోడ్ ఒకటి ఉంది, వాగుపైన బ్రిడ్జి. ఈ సంవత్సరం లోపు నేను గెలిస్తే అది కంప్లీట్ చేస్తానని అందరికీ నేను మనవి. ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో మీ రేగడి గణపూర్ గ్రామ ప్రజలు మీకు ఏమైనా సమస్యలు తెలుపుతున్నారా? మా విలేజ్లో, మా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయని. వాస్తవానికి సమస్యలు అంటే ఆల్మోస్ట్ 100% సీసీ రోడ్లు అయిపోయినాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. కొందరికి ఇండ్లు లేవు. ఇండ్లు కూడా ఇంకో విషయం కూడా ఇక్కడ మనం గుర్తు తెలుసుకుంది ఏంటంటే ఏ గ్రామ పంచాయతీ కూడా 40 ఇండ్లు రాలేవు. నేను ఫస్ట్ ఫేజ్లో ఒక 18, 19, మన సెకండ్ ఫేజ్లో ఒక 20 తీసుకొచ్చిన. సెకండ్ ఫేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి రాలే. నేను నా పరిచయాలతో, నేను ఉన్న అనుభవంతో మొన్న ఒక 20 తీసుకొచ్చినాం. ఈ రేగడి గణపూర్కి సంబంధించి ప్రధానమైన మేజర్ సమస్యలు అంటే ఈ గ్రామం ఉన్నప్పటి ఇప్పటి వరకు తీరని సమస్యలు, ఇప్పుడు రోడ్లైనా, వాగులైనా, ఇంకా రైతులకు సంబంధించి అంటే మీ దృష్టిలో ఈ సమస్య పరిష్కరిస్తే మా ఊరికి పెద్ద ప్రాబ్లం పోతుంది అన్నట్టు ఏమైనా ఉన్నాయా? అంటే గణాపూర్ టు చన్వెల్లి లింక్ రోడ్ ఒకటి, ఉడెరబస్తీ రోడ్ ఒకటి, దానిపైన బ్రిడ్జి మెయిన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 1,30,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. టెండర్ అయిన 15 రోజులకే ఎమ్మెల్యే నోటిఫికేషన్ అందుకు మళ్ళీ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినందుకు మళ్ళీ హెచ్ఎండిఎం కింద 1,30,00,000 రూపాయలు మళ్ళీ పెట్టించినాం మేము దానికి, ఎవరు ఎమ్మెల్యే సహకారంతో. అది ఈ మధ్యలో మార్చి కల్లా మనకు శాంక్షన్ అవుతుంది. ఈ 6 నెలల్లో మనకు ప్రాసెస్ ఏది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం లోపు, నేను గెలిచిన సంవత్సరం లోపు ఉడెరబస్సి కానీ చన్వెల్లికి బ్రిడ్జ్ కానీ కంప్లీట్ చేస్తాను. నా ధ్యేయం ఏంటంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు రోడ్ ఉండాలి. మెయిన్ ఏంటంటే గణాపూర్లో ప్రతి రైతులు రోడ్ సౌకర్యం ఇంపార్టెంట్. ఇప్పుడు గణాపూర్ టు దేవరంపల్లి లింక్ రోడ్ నేను ఏమిస్తానంటే గణాపూర్ నుంచి బ్రిడ్జి వరకు లింక్ రోడ్ కంప్లీట్ చేస్తుంది. అది రైతుల విషయం. ఇంకా మిగిలిన రోడ్లు కూడా ప్రతి చేనుకు, ప్రతి ఊర్లో, ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా నా 5 సంవత్సరాల లోపు నేను ప్రతి లింక్ రోడ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. చేవెళ్ల కాన్స్టిట్యున్సీ అంటే మెయిన్గా ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు, వ్యవసాయం, పూలు, పండ్లు, కూరగాయలు వ్యవసాయదారులు ఎక్కువ ఉంటారు. మార్కెట్ ఏదైనా సరే ఇక్కడ చేవెళ్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఉంటారు. మీరు రైతుల గురించి రోడ్లు ఒకటి ఓకే, అది కాకుండా రైతులకు సంబంధించి ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇది చేస్తే రైతులకు కొద్దిగా బాగుంటుంది, గవర్నమెంట్ నుంచి స్కీమ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? కానీ పూలు, టమాటా, క్యారెట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు వర్ధమాన్ కాలేజీ వాళ్ళ సహకారంతో మా తన ఒకటి చిన్న ఏసీ గోడౌన్ ఇచ్చిన పూలకు. నేనేమంటున్నానంటే టమాటాలు, క్యారెట్ కూడా పెట్టే విధంగా గవర్నమెంట్ సహకారంతో ఏసీ గోడౌన్ కట్టించడానికి, అంటే రైతులకు రేట్ లేనప్పుడు ఒక వారం రోజులు పెట్టుకొని
మళ్ళీ అమ్ముకునే నిల్వ ఉంచుకొని మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా ఒక గోడౌన్ ఏసీ గోడౌన్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రతి పేద బిడ్డ ఇప్పుడు పైసలు లేవు, ఫంక్షన్ హాల్కి పోతే ₹1,00,000 అవుతున్నాయి. నేనేంటంటే ఇక్కడ అంబేద్కర్ బ్యాక్ సైడ్ మేము జాగా ఉంచినాం, ఒక హాఫ్ ఎకర్ జాగా ఉంది. ఒక 500 మంది పేదవాళ్ళు పెళ్లి చేసుకున్న, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఊరికి అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ భవనం ఒకటి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అది గ్రామస్తుల సహకారంతో అంబేద్కర్ భవనం కూడా కట్టడానికి మేము కృషి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మేము హామీ ఇచ్చినది బీసీ భవనం అని చెప్పి జాగా కూడా మేము కేటాయించినాము. ఎమ్మెల్యే సాబ్తో టెంకాయ కొట్టినాం. నేను గెలిచినాక ఆ బీసీ భవనం కూడా కట్టేయడానికి నేను హామీ ఇస్తున్నాను. రైతులకు రోడ్ ఒకటి, ఏసీ గోడౌన్ ఒకటి, ఈ 2 కంపల్సరీ ప్రతి ఎకరాకి నేను రోడ్ ఇచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మీ గ్రామానికి సంబంధించి మీతో పాటు ఇంకొంతమంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు, మేము విన్నాము. ఇప్పుడు వాళ్ళందరినీ కాకుండా ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ ఓటర్లు మీకే ఎందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, ఒకసారి మీ గ్రామస్తులకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి. నాయన సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామంలో ప్రతి రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, విలేజ్లో ఒక సిస్టమ్ కానీ, గుళ్ళు కానీ ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాము. 2002లో అమ్మ గెలిచినప్పుడు ప్రధానంగా మాకేందంటే ఇది రోడ్డు కాదు, అది పనాది అనమాట. మొత్తం ఈ ఊరు నుంచి డ్రైనేజ్ వాడుతుండే ఇలా. అప్పుడు అమ్మ గెలిచినాక ఆ రోడ్ చేసి 600 మీటర్లు అక్కడ హనుమాన్ గుడి నుంచి ఇక్కడ మామిడిపల్లి శ్రీనివాస్ వరకు అప్పుడే 2002లోనే నేను 60 లక్షల రూపాయలతోని మెయిన్ రోడ్డు, ఇక్కడ సీసీ రోడ్డు, మెయిన్ రోడ్డు మేము అప్పుడే చేసినాం. అది మెయిన్ సమస్య తీర్చినాం. ఎక్కడ చూడండి, ఏ విలేజ్ పోయినా ఎంట్రీకి, ఇప్పుడు ఖానాపూర్ నుంచి మీరు వచ్చారు, అక్కడ రోడ్ ఎట్లుంది విలేజ్ ఎంట్రీ, నా విలేజ్ రోడ్ ఎంట్రీ ఎట్లుంది చూడండి. ఇక్కడ అంత డెవలప్ చేసిన విలేజ్ని. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 100% డెవలప్ చేసిన నేను ఆల్రెడీ. అంబేద్కర్ విగ్రహాలు కూడా నా సహకారంతో నేను ఫౌండేషన్ కట్టించిన, ప్రోగ్రామ్ చేసిన, అది కూడా చేసిన. మేజర్ ఇప్పుడు ఈ రేగడి గణపూర్కి సంబంధించి మీరు ఎన్నో పనులు చేశారు. ఇంకా మీ ఊళ్ళో సమస్య ఉంది ఏంటంటే పైనుంచి కింది వరకు ఒకటి మెయిన్ కాలువ ఉంది, డ్రైనేజ్ ఉంది. ఫస్ట్ నేను గెలవంగానే అది ఒకటి ఉంది, అదొకటి ఫస్ట్ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ 100% ఓడగొట్టినాం. కాబట్టి ఒక మోరి ఒకటి ఉంది పైనుంచి అక్కడ గుడి వరకు, ఇక్కడ వాగు వరకు, అది మొత్తం ఫస్ట్ అది మొత్తం కంప్లీట్ చేసి దాని మీద స్లాబ్ వేసి దోమలు రాకుండా చేస్తాను నేను. స్కూల్ ముంగల కూడా ప్రాబ్లం ఉంది, అది ఆ స్కూల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది, వాసన వస్తుంది, అది దోమలు వస్తున్నాయి. కాబట్టి అది నేను 6 నెలల ఫస్ట్ నేను తీసుకునేది. అది కూడా ఫస్ట్ మనకు ఏది సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి కదా, సెంట్రల్ ఫండ్స్కి ఫస్ట్ అది స్టార్ట్ చేసి వాగు వరకు నేను కంప్లీట్ చేసి అది చేస్తాను చెప్తున్నాను. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ప్రతికైనా, ఒక ఎమ్మెల్యేకైనా, మినిస్టర్కైనా, పిఎంకైనా తన దేశాన్ని, గ్రామాన్ని, మండలాన్ని ఈ విధంగా చూసుకోవాలి అని ఒక థాట్, ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మీ రేగడి గణపూర్ గ్రామానికి సంబంధించి మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ 5 ఇయర్స్లో మా గ్రామాన్ని నేను ఈ విధంగా చూసుకోవాలనుకుంటున్నాను, నేను ఇట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను, మా గ్రామాన్ని నేను ఇట్లా అంటే మీకు సపరేట్ ఏమైనా ఆలోచన, ఏమైనా థాట్స్ ఉన్నాయా? డెవలప్మెంట్ విషయానికి వస్తే కొన్ని మిగిలిన ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు ఒకటి అంబేద్కర్ భవన్ ఒకటి, చాన్వెల్లి గణపూర్ లింక్ రోడ్ ఒకటి, బ్రిడ్జ్ ఒకటి, దేవరంపల్లి లింక్ రోడ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మొన్ననే సీసీ రోడ్ వేసినాం కొంచెం 1 మీటర్లు. దేవరంపల్లి లింక్ రోడ్ కూడా బ్రిడ్జి వరకు కొడతాం, ఎందుకంటే దేవరంపల్లి టు గణపూర్ లింక్ కావాలి. అక్కడ రైతులకు పొలాలకు రేటు పెరగాలి, ట్రాన్స్పోర్టేషన్ కూడా కావాలి. మెయిన్ అవి ఉన్నాయి, మెయిన్ సమస్యలు అవి ఉన్నాయి. ఇప్పటికే మేము ఇంకా 40 ఇండ్లు తీసుకొచ్చినా, ఇంకా ఇండ్లు లేని వాళ్ళకు, అంటే ఒక ఇంట్లో 3, 4 అన్నదమ్ములు ఉంటారు కదా, ఒక ఇంట్లో ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా సహకారంతో ఎన్ని ఇండ్లన్నది నేను తీసుకొచ్చి వాళ్ళకి కట్టించి సహకారం నేను చేస్తాను. ఒడ్డెర బస్తీని గ్రామాన్ని విలీనం చేసుకుంటాం. ఒక 25 ఇండ్లు పెట్టి ఒడ్డెర బస్తీ ఇక్కడ గణపూర్లో కలిపేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. వాగు వస్తే ఒకరోజు ఇక్కడనే ఉంటున్నారు, స్కూల్ పిల్లలు కూడా వాగు వస్తే రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మేము గ్రామంలో విలేజ్ చేసుకుంటాం. 225 సర్వే నెంబర్లో మాకు ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, విలేజ్లోనే అక్కడ బోర్ కూడా ఉంది. అలా ఖచ్చితంగా మేము ఆ 25 ఇళ్ళు కట్టించి వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆస్కారం మీ గ్రామానికి సంబంధించి విద్యా వైద్యం, అంటే ఇప్పుడు గ్రామాలంటేనే ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చాలా డబ్బులు ఖర్చు పెడతారు, కొంతమంది భూమి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లా విద్య గురించి, వైద్యం గురించి మీకు ఏమైనా ఆలోచన ఉందా, ఏదైనా చేద్దాం? విద్య గురించి ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్ కట్టింది, డబుల్ ఫ్లోర్ ఉంది, టీచర్స్ ఉన్నారు. ఉన్న స్టూడెంట్స్కు మేము మా సహకారంతో మంచిగా నడుస్తుంది. గ్రౌండ్ ఉంది, స్కూల్ కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఉంది, మంచిగానే ఉంది. అన్ని విలేజ్ల కన్నా నా గణపూర్లో స్కూలు 2 ఫ్లోర్లు ఉన్నది. ఇప్పుడు కొట్టిన అమ్మ ప్రేర్లో మేము కట్టించినాం, మా ఫ్రెండ్నే కట్టించినాం. అమ్మ సర్పంచినప్పుడే స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించినాం. అప్పుడు సబితా ఇంద్రెడ్డి 22 లక్షలు ఇచ్చినప్పుడు మేము ఆపోజిషన్ ఉన్న, మాకు ఆపోజిషన్ అంటే నాయన అదే ఇంద్రారెడ్డి, అంతకుముందు ఇంద్రారెడ్డికి మేము చేసినాం. కాబట్టి మేము ఆపోజిట్ పార్టీలు ఉన్న మాకు స్కూలింగ్ మేడం గారు శాంక్షన్ చేసింది. చెవెల నియోజకవర్గం, మనం ఈ చెవెల నియోజకవర్గంలో తిరిగినట్టయితే చాలా గ్రామాల్లో రోడ్స్ అయితే చాలా చెత్తగా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. కాకపోతే ఈ గ్రామానికి కొంచెం నయం అనుకోవచ్చు. అందుకు నేను సొంతంగా చేసినాను, ఒక గర్వంగా చెప్పి. ఈ రోడే కాదు, హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు ఎక్కడి నుంచి ఉందో మెయిన్ రోడ్ నుంచి రేగడి గణాపురం వరకు 30 ఇయర్స్ అయింది, 30 సంవత్సరాలు అయింది నేను చేసి. అంటే అప్పుడు కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డి, ఈశ్వరెడ్డి ఉంటే మాకు పరిచయాలు ఉండి మా విలేజ్ మేము చేసుకుంటామని చెప్పి
నేను చేసినందుకు ఈరోజు మీరు దేవరంపల్లి ఎర్రవల్లి వండి మొన్న 2 years అయింది, రోడ్ డ్యామేజ్ అయిపోయింది. చనగంల చిట్టంపల్లి చూడండి, పామెన రోడ్ చూసుకోండి, ఆలూరు చూసుకోండి, కౌకుంట్ల రోడ్ చూసుకోండి, అదే ఘనాపూర్ చూడండి, అది నేను చేసిన రోడ్ కాబట్టి ఇప్పటి వరకు దాని మీద ఒక ప్యాచ్ వర్క్ కూడా 30 ఏళ్ళ నుంచి రెన్యువల్ లేకుండా 30 ఏళ్ళు చేసిన రోడ్ ఇప్పటి వరకు కూడా ఒక ప్యాచ్ వర్క్ లేదు, డ్యామేజ్ కాలేదు. చాలా చాలా బాగుంది రోడ్డు. అదొకటి నేను చేసిన దానికి అదొకటి ఆ డెవలప్మెంట్ మీ అందరు గ్రహిస్తున్నారు కూడా. నేను చేసిన సీసీ రోడ్లు ఇక్కడ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ చేసిన చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. ఎందుకంటే ఊర్లో రోడ్లు బాగుంటే, డ్రైనేజ్ బాగుంటే, ఆ 2 వ్యవస్థలు బాగుంటే, వీధి దీపాలు ఉంటే ఊరు ఇంచుమించు డెవలప్ అయినట్టే. ఈ 3 మెయిన్. ఇంకోటి ఏంటంటే విద్యకు మనం ఆల్రెడీ 20 ఏళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చినాము. మేడం దగ్గర తెచ్చుకొచ్చి 22 లక్షలతో బిల్డింగ్ కట్టినాము. సాపిగా స్కూల్ కూడా ఉన్న కాడికి మంచి మా సహకారంతో నడుస్తుంది. 87 నుంచి కంటిన్యూ గెలుస్తున్నాం. ఎందుకు గెలుస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు. అంటే ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని డెవలప్ చేసుకుంటూ అందరినీ సమానత్వంతో చూసినందుకు తెలంగాణలో ఇంచుమించు కంటిన్యూ 6 సార్లు గెలిచిన సర్పంచ్ విలేజ్ అయితే ఇక్కడ లేదు. 6 సార్లు కంటిన్యూ గెలిచినాం. 3 సార్లు మనం గెలిచినాం, ఒకసారి నాయన ఎంపీటీసీ అయిండు, అదర్శను కూడా 3 సార్లు మనం గెలిపించుకున్నాం క్యాండిడేట్ను. ఇది 7వసారి మేము పోటీ చేస్తున్నాము. అందరి సహకారం బాగుంది, అందరూ కూడా ఖచ్చితంగా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. గెలిచినాక మిగిలిన నేనైతే హామీలు ఇచ్చినా హామీలు కంపల్సరీ సంవత్సరంలోపు నేను చేయడానికి కృషి చేస్తాను. ఇది ఇక్కడ మన చెవెళ్ళ మండల్ రేగడి గణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎవరైతే మాధవి రామరెడ్డి గారు ఉన్నారో దీనికి సంబంధించి ఈ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఒకటి రైతులకు సంబంధించి, ఇంకోటి రోడ్లు, ఈ చుట్టూ ఉన్న లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, వేరే గ్రామాలకు వెళ్ళే రోడ్స్ ఏ ఉన్నాయో వాటిని సాధించడంలో, వాటిని అభివృద్ధి చేయడంలో నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, నేను ముందుంటాను. అలాగే ఈ గ్రామంలో ఎక్కువ శాతం చెవెళ్ళ కాన్సెన్స్లో రైతులు పండ్లు, కూరగాయలు, పువ్వులు వీటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు. పండించిన పంటను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వీళ్ళకు ఏసీ గోడౌన్లు నిర్మించడానికి నేను 100% ఈ గ్రామంలో ప్రయత్నం చేస్తాను. రైతులకు సహకారంగా ఉంటాను. నన్ను ఈ ఎన్నికల్లో గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలని, నాతో పాటు మా వార్డు సభ్యులను కూడా గెలిపించాలని మనతో అంటున్నారు. కెమెరామెన్ వంశీతో సాయిరాజ్, రేగడి గణపూర్, చెవెళ్ళ. సుమతమ్మ ఫస్ట్ వాడు బ్యాట్ గుర్తు అన్నది, సర్పంచ్ది బ్యాట్ గుర్తు, మా వాడు ఫస్ట్ నెంబరు పొయ్యి, గ్యాస్ పొయ్యి. మమ్మల్ని ఓటేసి గెలిపియండి మా అన్నని సర్పంచ్. 2వ వార్డు మేము అభ్యర్థిగా చేస్తున్నాము. నా పేరు మొగలమ్మ. మా గ్యాస్ పై గుర్తు సర్పంచ్ మాధవ్ రామరెడ్డి, బ్యాట్ గుర్తు, మా 2nd నెంబర్ గ్యాస్ పై గుర్తుకు అందరు వేసి గెలిపించాలని, మాతో పాటు నెంబర్స్ అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేగడి గణపురం గ్రామ ప్రజలకు నా పేరు ఆర్కతాల వీరప్ప. 4th వార్డుకు పోటీ చేస్తున్న వార్డు మెంబర్గా. నా గుర్తు గౌన్ గుర్తు, మా సర్పంచ్ది బ్యాట్ గుర్తు, 3వ నెంబర్ మాధవి రామరెడ్డి. ఇద్దరిని మెజార్టీతో గెలిపించగలని కోరుచున్నాను. ఈ ఊరికి మస్తు సేవ చేసిన వాళ్ళు, అది గ్రహించండి మీరు. అదొకటే, వేరేది ఏం లేదు. మనకు పని కావాలన్నా, మన ఊరు మంచిగా ఉండాలన్నా అట్లుంటేనే రామరెడ్డి గెలవాలి. గ్యాస్ పై గుర్తు. నా పేరు రాములు, సర్పంచ్ అభ్యర్థిగా రామరెడ్డి మాధవ యువలత. బ్యాట్ గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలని మనది చేస్తున్నాము. మన గ్రామ ప్రజలందరికీ వార్డు నెంబరు భారీ మెజార్టీతో వార్డు నెంబర్ గెలిపించాలని మనది చేస్తున్నాం. మాతో పాటు వార్డు మాధవలతను, రామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనది చేస్తున్నాం. నమస్కారము. నేను 6వ వార్డుకు నిలబడ్డాను. గౌను గుర్తు, కుర్వ సుమలత. రామరెడ్డి అన్న సర్పంచ్ నిలబడ్డాడు, రామరెడ్డి మాధవి. వాళ్ళ గుర్తు బ్యాట్ గుర్తు. సర్పంచ్కి, నాకు వార్డు నంబర్కి, నాతో పాటు నిలబడ్డ అందరినీ గెలిపించాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ అందరికీ మా వార్డు నెంబర్లు సర్పంచ్ తిప్పని మాధవరెడ్డి, రామరెడ్డి పటేల్కి ఎంత చేసి చెప్పినా తక్కువనే. పటేల్ 20 ఏళ్ళ నుంచి నా గుర్తు గౌన్ గుర్తు, 7వ వార్డు 7th వార్డు బ్యాట్ గుర్తు. మా రామరెడ్డి పటేల్, మాధవి పటేల్ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మనము భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. ఊరికి సేవ చేస్తాడు, అన్ని ఏది కావాలన్నా ఎంత చెప్పినా తక్కువనే. మా పటేల్ గురించి, పటేల్ అమ్మ గురించి మేము గెలుస్తున్నాం. మంచిగా గెలవాలి, అందరూ ఆ ఊరు సహకారంతో ఓటేయాలి. బ్యాట్ గుర్తుకి మన ఓటు. రైకట్టి పాండు 8వ వార్డుగా పోటీ చేస్తున్నాను. మాధవి రామరెడ్డి గారిని అత్యంత బ్యాట్ గుర్తుకు గెలిపించాలని కోరుతున్నాను. అలాగే నాతో పాటు నా సభ్యులు, నా వార్డు నాతో ఉన్న వాళ్ళందరినీ గెలిపించగలరని కోరుతున్నాను. నాది గౌన్ గుర్తు. మనకి చాలా సేవ చేసాడు రామరెడ్డి, మాధవి. వాళ్ళ ఆయన వెంకటరెడ్డి 30 ఏళ్ళ నుంచి వాళ్ళ ఊరికి సేవ చేస్తున్నారు. మా సర్పంచ్, వాళ్ళ నాయన ఎంపీటీసీ 30 ఏళ్ళ నుంచి తిరుగు లేకుండా సేవలు చేస్తున్నారు. ఏ విధంగా అంటే హాస్పిటల్ వచ్చే పెళ్ళి కానీ వచ్చే కాడ మా ప్రాబ్లం ఉంటే రోడ్డు లేకపోయా, ఇది 10 మంది ఇక్కడ ఉన్నారు. ఈ సైడ్లో రోడ్ లేదనుకో, రోడ్ చేసుడు, బ్రిడ్జి చేసిర్రు. ఇప్పుడు ఇంకో బ్రిడ్జి ఒకటే కూర్చోడానికి బ్రిడ్జి చేసి ఉన్నది.
ఇప్పుడు ఇంతకు మొదలు చెప్పిండు ఒడ్డులకు చాలా కష్టమవుతున్నది స్కూల్ గురానికి పిల్లలకు సొంత డబ్బు పెట్టి మొన్న పైప్ లైన్ వేసి ఇచ్చిండు వాళ్ళ ఊరు గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు అది 2 లక్షలు పెట్టిండు తెల్లారే వర్షం వచ్చి మళ్ళీ పోయింది అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు రేగడి గణపురం ప్రతి మనిషికి తెలుసు అట్లా మళ్ళీ వేసిండు ఎంబడి ఇప్పుడు అదే వర్షాకాలం బంద్ అయింది ఇప్పుడు మంచిగా పోతున్నారు అందరూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అది బిర్జి కట్టేది ఆయన కట్టిస్తాడు ప్రతి ఒక్కరు రేగడి గణపురం ప్రజలకు అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నా రామరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలి 8 మంది వార్డు మెంబర్లు కూడా గెలిపించాలి అందరికీ నమస్కారం